సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే యూట్యూబ్‌లో కొత్త రూల్స్ వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు ఏఐ వాయిస్ పెట్టి గూడా కొంతమంది వీడియోస్ పెడుతున్నారు. దానివల్ల మానిటైజేషన్ ఆగిపోతుందంటారా? ఏంటసలు? సో రీసెంట్‌గా అన్నారండి మానిటైజేషన్ ఆపేస్తున్నామని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది మనం యూజువల్‌గా బయట మనం స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా కొంచెం ఫ్రెష్ కంటెంట్ ఉండి క్రియేటివ్ థాట్స్‌తో ఎవరైనా వీడియో చేసినా, కొంచెం ఇన్ఫర్మేషన్ గానీ, ఏదన్నా నాలెడ్జ్ గానీ అంటే చూసిన వాళ్ళకి ప్రొవైడ్ అవుతది అని కొంచెం నాలెడ్జ్ ఉంటదనే యూట్యూబ్ అనేది చాలామంది ఆప్ట్ అవును. చేసుకుంటారు. అవును. సో ఇప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ ఐ మీన్ వాట్ దేర్ థాట్ ఈజ్ ఆ హార్డ్ వర్క్ చేయట్లేదు. అంత ఆర్టిఫిషియల్‌గా వాళ్ళు అంటే స్మార్ట్ వర్క్ చేసేసి ఆ మానిటైజేషన్ అయిపోయేలాగా చేసేసుకొని దే ఆర్ గెట్టింగ్ మనీ. హ్మ్. ఐ మీన్ ఆ మనీకి మనం పెట్టే ఎఫర్ట్‌కి సింక్ అవ్వట్లేదు. మీరు ఏఐతో దాన్ని డీల్ చేస్తే గనక. ఓకే. అని ఎందుకంటే ఇప్పుడు మన వాయిస్‌తోనే వీడియోస్ చేయాలి. మనం హ్మ్. కనపడాలి. ఇన్ కేస్ కనపడకపోయినా వి నీడ్ టు డిస్క్రైబ్ హ్మ్. వీడియోని డిస్క్రైబ్ చేస్తూ మనం చేస్తూ ఉంటాం. యూజువల్‌గా యూట్యూబర్స్ అట్లనే చేస్తారు. అవును. వ్లాగర్స్ అంటారు. అవును. ఇప్పుడేంటంటే ఈ ఏఐతో వాళ్ళ వర్క్‌ని స్మార్ట్ చేసేసుకున్నారు. సో హ్మ్. అదేంటంటే ఆ హార్డ్ వర్క్‌కి సి లింక్ అయ్యేలాగా ఉండాలి. వైస్ వర్సా ఉండాలి గానీ రిలవెంట్‌గా లేదు. హ్మ్. సో కొన్ని పాలిసీస్ అనేది తెద్దాము. ఏఐ అనేది ఎక్కువ ఈ యూట్యూబ్ చేసే వ్లాగింగ్‌లో హ్మ్. ఇన్వాల్వ్ అవ్వకుండా చూద్దామని కొన్ని హ్మ్. రూల్స్ తెచ్చారు. సో ఓకే. దట్ మానిటైజేషన్ ఈజ్ ద ఫస్ట్ ఎఫెక్టివ్ వే. యాహ్! ఇప్పుడు మీ యొక్క వాడకుండా బాట్స్ వాడుతుంటే, హ్మ్. బాట్స్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఆర్టిఫిషియల్ వాయిస్ గానీ, ఆర్టిఫిషియల్ కంటెంట్ గానీ ఏదైనా గూడా అక్కడ హ్మ్. ఏఐని యూజ్ చేశారని తెలిస్తే హ్మ్. వాళ్ళు దాన్ని మానిటైజేషన్ ఆపేయడానికి దేర్ ఆర్ ఛాన్స్ ఉంది. కంప్లీట్ ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. సో దానివల్ల ఏఐని కొంచెం పక్కన పెట్టి రియల్ కైండ్ ఆఫ్ టాలెంట్‌ని, రియల్ కైండ్ ఆఫ్ కంటెంట్‌ని వాళ్ళు సేమ్ హౌ ద యూట్యూబ్ గ్రోస్ ఓన్ సేమ్ కంటెంట్. అదే హ్మ్. ఫాలో అవ్వాలి.